సూర్య వంశానికి కులదైవ అమ్మవారు. ఆయన ఇక్కడ పూజిస్తే చత్వారస్తే జనిష్యంతి మదంశాహ తనయాహ నృప అని కామాక్షి వారు అనుగ్రహం చేసింది. ఇప్పుడు ఏదైతే ఒక సంవత్సరం ముందు ఆగస్టు 5వ తారీఖు ఆ రోజు మన జయంతి సరస్వతి స్వామివారి పుట్టినరోజు, వారు చాలా అయోధ్య కోసం కృషి చేశారు. అచానక్గా ఆ రోజు ఆ భూమి పూజా కార్యక్రమం అంత యాదృచ్ఛికంగా మంచిగా వచ్చింది. ఇక్కడి నుంచి మృతికా పంపించినాం. కామాక్షి వారి గుడిది, ఏకాంబరేశ్వర గుడిది, విష్ణు కంచి. మన కంచి మఠంలో ఒక చెట్టు ఉంటుంది, ఒకల పుష్పం, ఆ చెట్టు ఉంటుంది. అది అనురాధ నక్షత్రానికి ఆ చెట్టు, ఆ మట్టి ఇవన్నీ కూడా భూమి పూజా కార్యక్రమానికి పంపించటం జరిగింది. ఆ రోజు ఆ భూమి పూజలో ఇవన్నీ పెట్టి పూజలు చేశారు. అలా బంగారు కాసులు 5 జయ, నంద, భద్ర, రిక్త, పూర్ణ అని ఒక 5 కాసులు చేసి దాంట్లో ఇదన్నీ పేరన్నీ రాసి జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి బలం విష్ణో ప్రవర్ధతాం అని రామాయణంలో పూర్తిగా అధ్యాయంలో ఉండే మాటలు కూడా రాసి ఇవన్నీ కూడా కంచి నుంచి ఆ భూమి పూజన కోసము, అలా శంకుస్థాపనం కోసరం ఈ 18 అంగుళాలు ఏదైతే ఆ శంకు ఉంటుందో అవన్నీ కూడా అక్కడే తయారు చేసి అప్పటికప్పుడు ఇటుక రాళ్ళు 2 తయారు చేసి, అంటే అతను ఇటుక రాళ్ళు తయారు చేసేవాడు నేను డబ్బు తీసుకొని అన్నారు, ఇది మంచి కార్యక్రమానికి వెళ్తుంది అన్నారు. ఇది భారతదేశంలో ఉండే భక్తి యొక్క ఔన్నత్యం. దాన్ని అలా ఇక్కడి నుంచి కంచి నుంచి ఆ రోజు ఇవన్నీ కూడా వెళ్ళి అక్కడ భూమి పూజన జరిగింది. ఎందుకంటే దశరథ మహారాజు సంతాన ప్రాప్తి కోసం పూజలు చేసి అనుగ్రహం అమ్మవారు చేశారు. అందుకని ఆ కంచి సంబంధం ఆ అయోధ్యకు ఉండాలని అది జరిగి మంచిగా జరిగింది. అందుకని ఇది అమ్మవారికి ఈ రామావతారానికి ఉండే సత్సంబంధం అది.